నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకము. 2004 తర్వాత కొత్తగా చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అప్పటి వరకు ఉన్న సాంప్రదాయ పెన్షన్ పద్ధతిని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదే ఈ జాతీయ పెన్షన్ విధానము లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్. దాన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. ఎన్పిఎస్ అనేది ప్రభుత్వము ఆమోదించిన పెన్షన్ పథకము. దీనిని 2004 సంవత్సరంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా PFRDA ప్రారంభించింది. జాతీయ పెన్షన్ పథకము ప్రత్యేకంగా పదవీ విరమణ తర్వాత వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తు భద్రత కోసం రూపొందించబడింది. ఎన్పిఎస్ పథకంలో చందాదారులు వారి ఉద్యోగ జీవితంలో ఖాతాలో క్రమంగా తప్పకుండా మదుపు చేయవచ్చు మరియు పదవీ విరమణ తర్వాత రెగ్యులర్ యూనిటీ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగితే చందాదారులు ఎన్పిఎస్ ఖాతా నుంచి పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకంలో చేరడానికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య గల ఏ భారతీయ పౌరుడైనా సరే ఈ జాతీయ పెన్షన్ స్కీమ్ ఖాతాను తెరవవచ్చును. PFRDA ద్వారా నియంత్రించబడే ఈ జాతీయ పెన్షన్ పథకము 60 సంవత్సరాల వయసులో మెచ్యూరిటీ అవుతుంది మరియు 75 సంవత్సరాల వరకు దీనిని పొడిగించవచ్చు. ఇంటిని కొనడము, పిల్లల యొక్క చదువు, ఏదైనా అనారోగ్యం, చికిత్స వంటి నిర్దిష్ట పరిస్థితులలో ఖాతా తెరిచిన 3 సంవత్సరాల తర్వాత చందాదారులకు 25% వరకు పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తుంది. ఈ ఎన్పిఎస్ జాతీయ పెన్షన్ పథకం యొక్క ప్రయోజనాలు. రాబడులు లేదా వడ్డీ. ఎన్పిఎస్ పథకంలో చేరిన మదుపులో కొంత భాగాన్ని ఈక్విటీలో పెట్టుబడి పెడతారు. ఇది PPF వంటి ఇతర సాంప్రదాయ పన్ను ఆదా పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే అధిక రాబడిని అందిస్తుంది. 9 నుంచి 12% వడ్డీ రేటుతో పదవీ విరమణ తర్వాత దీర్ఘకాలిక మరియు ఆర్థికంగా సురక్షితమైన జీవితం కోసం నిధులు జమ చేయాలనుకునే వ్యక్తులు ఈ ప్రణాళిక ఉత్తమంగా సరిపోతుంది. ఎన్పిఎస్ పన్ను లాభము. ఎన్పిఎస్ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల గరిష్టంగా $150,000 వరకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హులమైనది. అంతేకాకుండా ఎన్పిఎస్ పథకంలో యజమాని మరియు ఉద్యోగి చేసిన మదుపులు రెండింటికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఇక మూడవది ప్రీమెచ్యూర్ ఉపసంహరణలు మరియు నిష్క్రమణ నియమాలు. ఒక పెన్షన్ పథకంగా 60 సంవత్సరాల వయసు వరకు ఎన్పిఎస్లో పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. అయితే ఖాతా తెరిచిన నుండి 3 సంవత్సరాల తర్వాత పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడతాయి. చందాదారులు పెట్టుబడి చేసిన మొత్తంలో 25% వరకు ఉపసంహరించుకోవచ్చు. పిల్లల చదువును స్పాన్సర్ చేయడము, ఇల్లు కొనడము లేదా ఏదైనా వైద్య అత్యవసరాల వంటి నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే ప్రీమెచ్యూర్ ఉపసంహరణలు వర్తిస్తాయి. చందాదారులు మొత్తం పథకం కాలంలో 5 సంవత్సరాల వ్యవధిలో 3 సార్లు వరకు ఉపసంహరించుకోవచ్చు. ఈ నియమాలు టైర్ 1 ఖాతాకు మాత్రమే వర్తిస్తాయి. టైర్ 2 ఖాతాకు వర్తించవు. 60 సంవత్సరాల తర్వాత ఉపసంహరణ నియమాలు. ఎన్పిఎస్ పథకంలో వ్యక్తి పదవీ విరమణ తర్వాత తమ ఖాతా నుండి జమ అయిన నిధి మొత్తము ఉపసంహరించుకోలేరు. ఎన్పిఎస్ పథకంలో PFRDA రిజిస్టర్డ్ బీమా సంస్థ నుండి క్రమబద్ధమైన యూనిటీని పొందడానికి జమ అయిన ఫండ్లో కనీసం 40% పక్కన పెట్టడం తప్పనిసరి. జమ అయిన ఫండ్లో మిగిలిన 60% పన్నురహితంగా ఉంటుంది. ఎన్పిఎస్లో ఈక్విటీ కేటాయింపు నియమాలు.
ఎన్పిఎస్లో పెట్టుబడిదారులు వేరొక పథకంగా మార్చబడతాయి. ఈక్విటీ కేటాయింపు నియమం ప్రకారము పెట్టుబడిదారులు తన పెట్టుబడిలో గరిష్టంగా 50% ఈక్విటీలోనే కేటాయించవచ్చు. పెట్టుబడుల పరంగా 2 ఎంపికలు ఉంటాయి. అవి ఒకటి క్రియాశీల ఎంపిక, రెండోది స్వయంచాలక ఎంపిక. పెట్టుబడిదారులు తమ ఫండ్ ఎన్నుకోవడానికి మరియు మరోవైపు వారి ప్రమాద జాగ్రత్త మరియు అనుకూలత ప్రకారము పెట్టుబడిని విభజించడానికి క్రియాశీల ఎంపిక అనుమతిస్తుంది. స్వయంచాలక ఎంపికలో పెట్టుబడిదారులు ప్రమాద ప్రొఫైలు మరియు వయసును పరిగణనలోకి తీసుకొని పెట్టుబడి పెట్టబడుతుంది. ప్రమాదం బ్యారేజ్ లేదా ప్రమాదం అంచనా. ఎన్పిఎస్ పథకం యొక్క ఈక్విటీ ఎక్స్పోజర్లపై ప్రస్తుతం 75% నుండి 50% పరిధి మధ్య పరిమితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పరిమితి 50%. నిర్దేశించిన పరిధిలో పెట్టుబడిదారులు 50 సంవత్సరాలు నిండిన సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము ఈక్విటీ భాగంలో 2.5% అనేది తగ్గుతుంది. ఇది పెట్టుబడిదారులకు ప్రమాదము రాబడి యొక్క సమీకరణాన్ని సమతుల్యం చేస్తుంది. అయితే పెట్టుబడి పెట్టిన ఫండ్ ఈక్విటీ మార్కెట్ యొక్క అస్థిరత మరియు సురక్షితంగా ఉంటుందని అర్థం. ఇతర స్థిర ఆదాయ పథకాలతో పోలిస్తే ఎన్పిఎస్ పథకము అధిక ఆదాయ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఎన్పిఎస్ పథకంలో చందాదారుడు ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా మదుపు చేసుకోవచ్చు మరియు అతడు ప్రతి సంవత్సరము పెట్టుబడి పెట్టాలనుకునే మొత్తాన్ని కూడా మార్చుకోవచ్చు. జాతీయ పెన్షన్ పథకము సరళతను అందిస్తుంది, ఎందుకంటే చందాదారులు తమ పెట్టుబడి మరియు పెన్షన్ ఫండ్ ఎంపికను చేసుకోవచ్చు మరియు వారి పెట్టుబడి వృద్ధిని చూడవచ్చు. చందాదారులు ఈ ఎన్పిఎస్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా లేదా ఏదైనా పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సందర్శించడం ద్వారా ఎన్పిఎస్ ఖాతాను తెరవవచ్చు. ఎన్పిఎస్ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. కావున క్రమబద్ధమైన పర్యవేక్షణ మరియు పారదర్శకత పెట్టుబడి నిబంధనలతో ఎన్పిఎస్ చందాదారులకు పారదర్శకత మరియు విశ్వసనీయతను ఎన్పిఎస్ అందిస్తుంది. ఎన్పిఎస్ అందించే మరో ప్రయోజనం ఏమిటంటే ఫండ్ నిర్వాహకుడు లేదా పథకం మార్చడానికి ఎంపిక. ఆ పథకము పనితీరుపై సంతృప్తి చెందకపోతే ఫండ్ నిర్వాహకుడు లేదా పెన్షన్ పథకం మార్చడానికి చందాదారులకు అవకాశం ఉంటుంది. టైర్ 1 మరియు టైర్ 2 2 ఖాతాలకు ఈ ఎంపిక ఇవ్వబడుతుంది. ఎన్పిఎస్ అందించే 2 రకాల ఖాతాలు. టైర్ 1 ఇది ఉపసంహరణ పరిమితులతో కూడిన ఒక ప్రాథమిక పెన్షన్ ఖాతా. 60 ఏళ్ల వయసు నిండడానికి ముందే కేవలం 20% కంట్రిబ్యూషన్ మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 75% తప్పనిసరిగా ఒక జీవిత బీమా సంస్థ యొక్క యూనిటీ కొనుగోలు చేయడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. యూనిటీ అనేది నిర్ణీత కాల వ్యవధిలో చేసిన చెల్లింపుల శ్రేణి. యూనిటీ ప్రణాళికల కోసం బీమా చేసిన వ్యక్తి తన మరణము వరకు లేదా ప్రణాళిక మెచ్యూరిటీ వరకు బీమా చేసిన ఆదాయాన్ని క్రమం తప్పకుండా చెల్లించాల్సిన అవసరము ఉంటుంది. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా 75 సంవత్సరాల వరకు కంట్రిబ్యూషన్ ఉపసంహరించుకోవచ్చు మరియు మిగిలిన 40% తిరిగి ఆమోదించబడిన జీవిత బీమా సంస్థల నుండి యూనిటీ కొనుగోలు చేయడానికి ఉపయోగించండి. టైర్ 2 ఖాతా. ఇది ఒక స్వచ్ఛంద పొదుపు ఎంపిక. దీని నుండి ఒక వ్యక్తి అపరిమితంగా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఈ ఖాతాలో జమ చేయబడిన మొత్తాన్ని వివిధ నిధి నిర్వాహకులు, అదే ఫండ్ మేనేజర్స్ అంటాము, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. ఈ విధంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో భవిష్య నిధిగా నిర్ణీత వడ్డీ, నిర్ణీత రాబడి అనేది ఉండదు. ఎన్పిఎస్ వచ్చే రాబడి స్టాక్ మార్కెట్ల కదలికపై, సూచీలపై గమనంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎన్పిఎస్ టైర్ 1 ఖాతాలో కనీసం సంవత్సరానికి 6,000 రూపాయలు
నుండి గరిష్టంగా ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా టైర్ 2 ఖాతాకు వస్తే టైర్ 1 చేసిన వాళ్ళే టైర్ 2లో కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిలో కనీసము సంవత్సరానికి 2,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంపై నియంత్రణ ఏమీ లేదు.